దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుని లేలకొద్దాం. మహాపరిశుద్ధులైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు. ఈ రాత్రి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. మాకంటే యోగ్యులు గొప్ప అనేక జ్ఞానం చూడలేకపోయారు, కేవలం మీ కృపను బట్టి దాన్ని చూడగలిగాం. ఎంతైనా నమ్మదగిన దేవుడి గొప్ప పాడుకోబోతున్న పాటలు, ఆరాధనలో, వాక్య పరిచయంలో చివరి వరకు ఉండి మీ నామాన్ని కనపరచుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన నామాలు ప్రార్థన కోరుకుంటున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం నాయన, నీకు వందనాలు. హల్లెలూయా. వేటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు. వేటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా, 10,000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా, అపాయము రాదు, నీ గుడారము సమీపించదు, అపాయము రానేరదు, నా గుడారమును సమీపించదు. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా దుర్గమా నా శైలమా. ఆరాధన ఆరాధన మా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన, నా యేసు నీకే ఆరాధన, నా తండ్రి నీకే ఆరాధన. మనం అలాగే చేతులు 2 పైకెత్తి కొన్ని నిమిషాలు దేవుని స్తుతిద్దాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎంత మంచి దేవుడు నాయనా, ఎంత గొప్ప దేవుడు నాయనా. నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు స్తోత్రం. యేసునాథా దేవా వందనాలో, రాజా వందనాలో, రాజాది రాజానికి వందనాలో, రవి కోటి తేజానికే వందనాలు, రాజాది రాజానికే వందనాలు, రవి కోటి తేజానికే వందనాలు. యేసునాథా దేవా వందనాలు, రాజా వందనాలు, రాజాది రాజానికి వందనాలు, రవి కోటి తేజానికే వందనాలు. పాపిని కరుణించి ప్రాణదానమిచ్చావు, పరమా జీవమిచ్చి
రాజ్యమిచ్చి నీచుని ప్రేమించి నీ ప్రాణమిచ్చావు, నీ నీతి నాకిచ్చి నిత్య రాజ్యమిచ్చావు. 12 గుమ్మములా పట్టణమే నాకు కట్టబెట్టినావా, నీ నీతి నీ రాజ్యం నిండైన నా భాగ్యమే. రాజాది రాజానికి వందనాలు, రవికోటి తేజానికి వందనాలు, రవికోటి తేజానికి వందనాలు. యేసునాథా దేవా వందనాలు, రాజా వందనాలు, రాజాది రాజానికి వందనాలు, రవికోటి తేజానికి వందనాలు, రాజాది రాజానికి వందనాలు, రవికోటి తేజానికి వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. మా పరిశుద్ధుడు తండ్రి, దైవదేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు ప్రభా. ఈ రాత్రి ఇలా మీ సన్నిధిలో గణపరిచి ఆరాధించే ధన్యత నాకు మొక్కు ఇచ్చారు. ఎంతైనా నమ్మదగిన దేవుడు నాయన, గొప్ప దేవుడు, పరిశుద్ధుడు, యోగ్యుడు నాయన. అనేక మంది వాక్యాన్ని వినాలి, అనేకులు వాక్యాన్ని విని ఆశీర్వించబడాలి, అనేకులు రక్షించబడాలి, అనేకులు ఉజ్జింపబడాలి, అనేకులు దయను పొందుకోవాలి, అనేకులు బలపరచబడాలి, అనేకులు కంఫర్ట్ పొందాలి, ఆదరణ పొందాలి. ఈ లైవ్ అనేకులు ఆశీర్వాదం కొరకు మార్చారు. గత 5 సంవత్సరాల నుంచి ప్రతిరోజు ఇవ్వటానికి ఎంతో కృపించావు ప్రభావ. ఇది మీరు ఇచ్చిన గొప్ప ధన్యత నాకు, నా కుటుంబానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యంగా నేను ఎంచుకుంటున్నాను తండ్రి. ప్రభు అనేక దినముల పాటు ఇలా కొనసాగే కృప మాకు దయచేయండి. మీ ప్రజలను ఆశీర్వదించి దీవించండి. లైవ్ని ఆటంకాలని తొలగించి మీ నామని హెచ్చించుకోమని యేసు శ్రేష్ఠమైన నామములో ప్రార్థన అడిగి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ మనం గమనిస్తే సామెతల గ్రంథం 1వ అధ్యాయం 23 వచనాన్ని మనం చదివితే, 1:23 మనం చదివితే, నా గద్దింపు విను తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరింతును. ఇక్కడ పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా గద్దింపు విని తిరుగుడి. చదువునా? Repent at my rebuke. Repent at my rebuke. Then I will pour out my thoughts to you. If you turn at my reproof, behold, I will pour out my spirit to you. Repent to my rebuke. Turn. నా గద్దింపు విని పశ్చాత్తాపపడి నా వైపు తిరుగు. రిపెంట్, పశ్చాత్తాపం. ప్రియులారా, ఈ దినాల్లో పశ్చాత్తాపం అనేది చాలా ప్రాముఖ్యమైనది. రిపెంట్. యేసు ప్రభు వారు కూడా భూమి మీదకి వచ్చినప్పుడు మొట్టమొదటిగా యేసు నోట్లో వచ్చిన మాట ఏంటంటే, మారు మనసుకు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అని ప్రభు చెప్పారు. రిపెంట్. The kingdom of God at hand. The kingdom of God is near. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందండి. మరి బాప్తిస్మ యోహాను కూడా అదే ప్రకటించాడు, మారు మనసును ప్రకటించాడు. అంతేకాదు, మారు మనసు తగిన ఫలములు ఫలించండి. నా గద్దింపు విని మారు మనసు పొందండి, అప్పుడు నా ఆత్మను మీ మీద కృమ్మరిస్తాను. దేవుని ఆత్మ మన మీద కృమ్మరించబడతాడు. ఈ వాగ్దానం అంచె దినాల్లో దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం. ఏమని వాగ్దానం? యోవేలు గ్రంథంలో మనం చూస్తాం. బుక్ ఆఫ్ జోవెల్, యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 28వ వచనం. ఇది ఎండ్ టైమ్స్ లో, లాస్ట్ డేస్ లో
మరి ఈ సంఘానికి ఇవ్వబడిన గొప్ప వాగ్దానం ఇది. ఏంట వాగ్దానం? 2:20 చదువున్నాను. And it shall come to pass afterward that I will pour out my spirit on all flesh. I will pour out my spirit on all flesh. Your sons and your daughters shall prophesy. Your sons and daughters shall prophesy. Your old man shall dream dreams. Amen. Your young man shall see visions. Even on the male and female servants. In those days I will pour out my spirit. అది అంచెదినాల్లో పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానం ఏంటంటే యోవేలు ప్రవక్త చూస్తున్నాడు. సర్వ జనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తుందా. మొత్తం 220 దేశాల మీద పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడతాడు. మామూలుగా కాదు, మైటీ వే, ఒక బలమైన రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడతాడు. అదే సూచన ప్రభురాక. ఇప్పుడు మీరు చూడండి, అరబ్ దేశాల మీద, పాకిస్తాన్లో ముస్లిం కంట్రీస్ మీద, బుద్ధిస్ట్ కంట్రీస్ మీద, నాస్తిక దేశాల మీద, నామకరణ క్రైస్తవ దేశాల మీద, హిందూ దేశం మీద, భారతదేశంలో, నేపాల్లో, ప్రపంచంలో ఉన్న 220 దేశాల్లో కూడా దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు అల్లాడుతూ క్రమరించబడుతున్నాడు. మీ కుమారులు ప్రవచిస్తారు. దే షల్ ప్రొఫెసై. యువర్ ఓల్డ్ పీపుల్ విల్ డ్రీమ్ ద డ్రీమ్స్. కలలు కంటారు. మీ యవనస్తులు దర్శనాలు చూస్తారు. మీ పనివారి మీద, పనికత్తెల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. ఇది చివరి దినాల్లో, అంచె దినాల్లో మరి నెరవేర్చబడే ఒక ప్రవచనం. పిల్లరా, ఇది మేడగదిలో క్రొమ్మరించబడిన ఈ ఆత్మ, ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఆ రోజు నుండి ఈ రోజు వరకు క్రొమ్మరించబడుతూనే ఉన్నారు. ఆయన ప్రజలను దర్శిస్తూనే ఉన్నారు. ప్రజల పశ్చాత్తాపంలోకి నడిపిస్తూనే ఉన్నాడు. ప్రజలను రక్షిస్తూనే ఉన్నారు. ప్రభు ప్రజల్ని మార్పు చేస్తూ, ప్రజల జీవితాలు మారుస్తూ, అద్భుతాలు చేస్తూ, ఆశ్చర్యకాలు చేస్తూ, లక్షల కోట్ల కొలదిగా రక్షణ పొందడానికి మరి ఎంతో కారణమైన పరిశుద్ధాత్మ దేవుడు క్రొమ్మరించబడటం మనం చూస్తున్నాం అంచెదినాలు. అయితే ప్రభు అంటున్నాడు, ఆలకించుడి, నా గద్దింపు విను తిరుగుడి. అది ఎప్పుడు కుమ్మరించబడతాడు ఈయన మన మీద అంటే, ఆయన గద్దింపు విని మనం ఏం చేయాలంట? తిరగాలి. టర్న్ టు హిజ్ రెబ్యూక్. తన గద్దింపు విని పశ్చాత్తాపడాలి. ఇది పిల్లల హృదయం మార్పు చెందటానికి గుర్తుగా ఉంది. ఒక తీర్మానానికి గుర్తుగా ఉంది. తగ్గింపుకు గుర్తుగా ఉంది. విధేయతకు గుర్తుగా ఉంది. లోబడే స్వభావానికి గుర్తుగా ఉంది. ఆయన మాటలు మీరు విన్నప్పుడు, ఆయన మీతో మాట్లాడుతున్నప్పుడు లోబడుతున్నామా? కొన్ని ఇంట్లో అతను ముఖ్య స్నేహితులు, ఆఫీసర్స్, పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ పేతురుగా చెప్తున్న మాటలో ఏదో లక్ష్మించి ఆయన మాటకు లోబడ్డారు. అప్పుడు వారి మీద దేవుని ఆత్మ కుమ్మరించబడ్డాడు. వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. వారందరూ బాప్తిసం పొందారు. వారందరూ రక్షించబడ్డారు. ఈరోజు దేవుని బిడ్డలమైన మనం దేవుని ఆత్మ చేత నింపబడాలి. పరిశుద్ధాత్మ చేత మనం నింపబడి నడిపించబడాలి. చాలాసార్లు పడిపోతుంటాం. మనం పడిపోతున్నప్పుడు మనం బలపరిచి లేవనెత్తది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. మనం పడిపోతున్న సమయాల్లో, దిగజారిపోతున్న సమయాల్లో, ఆత్మలో బలహీనమైనప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఏం చేస్తారంటే మనల్ని తిరిగి లేవనెత్తుతాడు. హీ విల్ సస్టైన్ అస్, రీబిల్డ్, హీ విల్ రెస్టోర్ అస్. అంటే పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇచ్చేది పరిశుద్ధాత్మ దేవుడు. మనం నిలవబెట్టేది మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు. మనల్ని బలపరిచేది పరిశుద్ధాత్మ దేవుడు. మనల్ని వాడుకునేది పరిశుద్ధాత్మ దేవుడు. మనల్ని స్థిరపరిచేది పరిశుద్ధాత్మ దేవుడు. సో వీ నీడ్ అనాయింటింగ్, అభిషేకం, ఆత్మ నింపుదల మనకు కావాలి. అయితే దానికి ముందు నా గద్దింపు విని తిరగండి, నా వైపు తిరగండి, నా దగ్గరికి రండి, నా మాట వినండి. మీరు అప్పుడు మీ కుమారులు, కుమార్తెలు దర్శనాలు చూస్తారు.
ప్రవచిస్తారు. దే షల్ ప్రొఫెసై. అలాంటి అనుభవాలు మనం పొందాలి. మన బిడ్డలు, మన కుటుంబంలో మన మరి తల్లిదండ్రులు కలలో కని పనివారు ఆత్మహత్య నింపబడి గొప్ప ఉద్యోగాన్ని మనం ఈ దినాల్లో కలిగి ఉండాలని, దేవుని ఆత్మచేత నింపబడాలని ప్రభు కోరుతున్నాడు. గద్దె తిరుగుదాం, లోబడదాం, తగ్గించుకుందాం. ప్రభు ఈ మాటలు దీవించిన కాక ఆమెను. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో ఉంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. వాక్యానుసారంగా మన హృదయాలు దేవునికి సమర్పించుకుంటాం, మన ఆత్మను దేవునికి సమర్పించుకుంటాం. ప్రభువా, మీ ఆత్మ నా మీద కృమ్మరించండి. ప్రభువా, అంచెతరాల్లో కృమ్మరిస్తానని వాగ్దానం చేశారు కదా నాయన. మీ వాగ్దానం నా జీవితం నెరవేర్చు ప్రభు అని ప్రతి ఒక్కరు చిన్న ప్రార్థన చేసుకుందాం. Let us pray. మహాగరుడ, ప్రేమ గల తండ్రి, నాయన మీకే కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఎంతైనా నమ్మదగిన దేవుడుగా ఉన్నావు ప్రభా. తండ్రి, మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా. స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాం యేసయ్యా, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాం. స్తుతి ఆరాధన మీరు నా స్తుతి ప్రభా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు ఉన్నారు. చంటి బిడ్డ మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నాయా, చంటి బిడ్డ మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నాయా. తీసుకొని చంటి బిడ్డ పడకుండా తీసుకొని చంటి బిడ్డ పడకుండా చండిపోకుండా ఉన్నతులతో మాట్లాడండి. పశ్చాత్తాప జీవంతో నింపని ఎవరి బిడ్డ హృదయాల నిండా పశ్చాత్తాప జీవంతో నింపమాడుతున్నాయా తండ్రి. బంధువులు స్నేహితులు అక్కడ దర్శించి మాట హృదయ తాకు నడుచున్నారు తండ్రి. పొందాలి నిన్ను మనసుతో నేను ఆరాధిస్తున్నాం, నిన్ను మనం స్థుతిస్తున్నాం. సేవకులకు నా కుటుంబాల బిడ్డలు మీరు ఆశ్రయించండి. వాళ్ళ గృహాలు కూడా మీరు దీవించమని అడుగుతున్నాను ప్రభావ. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా తండ్రి. యెహోషువలే మేము అంటూ యెహోవాను సేవిస్తామన్నట్లుగా తండ్రి, యెహోషువలే మేము అంటూ యెహోవాను సేవించి కృపను ధన్యతను మాకు ఇచ్చో ప్రభావం మనం స్థుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం ప్రభావ. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయా తండ్రి. నాయన లైవ్లో ప్రతి హృదయాన్ని తాకి ప్రతి కుటుంబం దర్శించండి అయ్యా తండ్రి. లైవ్లో ఎప్పటిని విడిచిపెట్టదయా, ప్రతి కుటుంబం దర్శించండి. నువ్వు వందనాలు తండ్రి. ఈ దాసును అభిషేకించుకుని వాడుకున్న పనిముటి సాధనంగా వాడుకున్న ప్రభావం వందనాలు. ఈ దాసును అభిషేకించండి అయ్యా, నీ దాసుని మీరు తాకండి అయ్యా. నీ జ్ఞానముతో నీ దాసుని నాయన వాక్య జ్ఞానంతో నింపమనడంతో సహాయం చేయండి దేవా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయా తండ్రి. నాయన వేస్తే ఎవరైనా అనారోగ్యం ఉంటుంది సంపూర్ణంగా స్వస్థపరచండి అయ్యా, మమ్మల్ని స్వస్థపరచండి అయ్యా. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి అయ్యా, సగ సమృద్ధి ఇచ్చి నిరాశ నిస్పలేమన్నా సహాయం చేయండి ప్రభావ. నీకు వందనాలు తండ్రి. నీ రాకడ చాలా సమీపంగా ఉందయా, నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. మేము సిద్ధపడుతూ అనేక మందిని సిద్ధపరిచే కృప దాయిచ్చమన్నారు తండ్రి. వాక్కు క్షమిస్తుంది, నీ వాకు బ్రతికిస్తుంది. ప్రతిరోజు నీ వాకుతో బ్రతికిస్తుంది. కృపే తండ్రి. పొందనాలు తండ్రి. మేము ఉంటున్న ప్రాంతాలు, పట్టణాలు, గ్రామాలు, తెలుగు రాష్ట్రం జ్ఞాపకం చేసుకుని శాంతి సమాధానంతో నింపండి. మగరాలని సన్నిధించండి అయ్యా, మగరులు వెలుగును ప్రకాశించమన్నట్టు సహాయం చేయండి ప్రభావ తండ్రి. నాయన వేసిన పేద బిడ్డలకు సదుపాయాలు కలిగించండి అయ్యా, వేసిన పేద బిడ్డలు జ్ఞాపకం చేసుకుని మంచి సదుపాయాలు కలగజేయమంటూ సహాయం చేయండి తండ్రి. ఇచ్చిన వాతావరణం బట్టి స్థుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. మంచి వాతావరణం ఇచ్చే స్థుతులు తండ్రి. దేవాలయ నాయన ప్రభా తండ్రి. గొప్ప దేవుడు, మంచి దేవుడు తండ్రి. నీకు సాటి ఎవరయ్యా, నీలాగా ప్రేమించేవారు ఎవరు ప్రభా. నీకు వందనాలు. ఈ నవంబర్ నెల మీ నామాన్ని వచ్చేసి మీ నామాన్ని కనపరుస్తుంది. ఈ నవంబర్ నెల అంతా మీ నామాన్ని వచ్చేసి మీ నామాన్ని కనపరిచే కృపదా ఇచ్చమన్నట్టు సహాయం చేయండి. నీ కృపలో మమ్మల్ని భద్రపరచండి. స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అయా నీ మంచితనాన్ని అంతటినీ ప్రభావ మాకు కనపరిచిన దేవుడు నాయన. అయా నీ మంచితనంతో ప్రభావ మమ్మల్ని నాయన కనపరిచి ప్రభావ నీ ప్రేమను వెల్లడి చేసిన దేవుడివి. నీ ప్రేమ ఎంతో గొప్పది నాయన. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్న గొప్ప దేవుడు, మంచి దేవుడు తండ్రి. సర్వశక్తి గల దేవుడు ప్రభా తండ్రి. నాయన యేసయ్యా నువ్వు సర్వశక్తి గల దేవుడు అయ్యా. ప్రతి చెడ్డను బంధిస్తున్న, ప్రతి దురాఫులు బంధిస్తున్న సాతాను కట్టిన గోడలని మీరు కూల్చండి అయ్యా. విడుదల శక్తిలో లయపరచమన్నట్టు ప్రతి చెడ్డను బంధిస్తున్న, ప్రతి దురాత్మలను బంధిస్తున్న సాతాను కట్టిన గోడలని మీరు కూల్చండి అయ్యా. విడుదల శక్తిలో లయపరచమన్నట్టు మీ నామాన్ని కనిపిస్తే మీ నామని ఇచ్చేసి ప్రార్థన చేర్చుకోమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడైన యేసు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు సమృద్ధిగా తోడే నడిపించును కాక. ఆమేన్. అందరికీ వందనాలు. రేపు కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ.